కర్నూలు బస్సు దహనం దుర్ఘటనలో మరణించిన గొళ్ల రమేష్, ఆయన భార్య, ఇద్దరు పిల్లల అంత్యక్రియలకు వచ్చిపోతున్న బంధువుల కారు టైరు పంచర్ కావడంతో ప్రమాదం జరిగింది. జలదంకి మండలం చిన్నక్రాక గ్రామం వద్ద కారు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వింజమూరు గొల్లవారిపాలానికి వెళ్లి తిరిగి వెళుతున్న కుటుంబ సభ్యులు ప్రయాణించే కారు ప్రమాదంలో విజయవాడకు చెందిన మొత్తం 5గురికి గాయాలయ్యాయి. సుమలత అనే మహిళ తలకు బలమైన గాయం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో మౌనిక, కృష్ణ చైతన్య, మరో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 ద్వారా కావలిలోని వైద్యశాలకు తరలించారు. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం. 6 గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ, గయా, ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెల్లూరు గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. Please subscribe SS News AP.